దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడు యేసు ప్రభుల వారి మనలను మన కుటుంబాలను సంరక్షించి గడిచిన దినాలలో తన హస్తాల చాటును భద్రపరిచి క్రితం తర్వాత 3వ ఆదివారపు ఆరాధనలకు మనందరిని నడిపించి ఆయన్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని అల్పులైనటువంటి మనందరికి ఇచ్చినందుకే మొదటిగా తండ్రిని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దినముకు ఏర్పరచబడిన లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్యభాగంగా మేక గ్రంథము 7వ అధ్యాయము 18 నుంచి 20 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే పత్రిక పాఠ్యభాగంగా అపోస్తలుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయం మొదటి 18 వచనాలను, సువార్త పాఠ్యభాగంగా లోక సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదివాం. ఈ లేఖన భాగాలను మనము ధ్యానించడానికి ముందు ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. ఆ దినం ఏంటో మన అందరికీ తెలుసు. ఈరోజు ఏంటి? ఫాదర్స్ డే, తండ్రుల దినోత్సవం. తండ్రి అనగా ఒక కుటుంబానికి యజమానునిగా, బిడ్డలకు తండ్రిగా, ఒక కుటుంబాన్ని సంరక్షించేవాడిగా, కాపాడేవాడిగా, పోషించేవాడిగా, ఎన్నో బాధ్యతలు కలిగిన తండ్రుల దినోత్సవం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. అయితే లోక సంబంధమైన కుటుంబాలుగా తండ్రుల దినోత్సవం కేవలము కుటుంబానికి పరిమితం కాదు, కానీ విశ్వాసిగా, సంఘముగా, దేవుని జనాంగముగా, దేవుని స్వాస్థ్యముగా పరలోక సంబంధమైన తండ్రి మనకున్నాడని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. లోక సంబంధమైన తండ్రులు, కొన్ని కుటుంబాల్లో తండ్రులు లేకపోవచ్చు, కొంతమందికి యజమానులు లేకపోవచ్చు, కొన్ని కుటుంబాలలో తండ్రి లేని లోటు ఉండొచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథము అటువంటి వారికి, బీదలైనటువంటి వారికి, విడవబడిన వారికి, అనాథలైనటువంటి వారికి నేనే తండ్రిని అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అందుకనే పరలోకపు తండ్రి మనకు ఉన్నాడని ధైర్యంతో, సంతోషంతో ఈరోజు తండ్రుల దినోత్సవాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి, జరుపుకోవాలి. ఎందుకనంటే ఈ పరలోకపు తండ్రి మనల్ని సంరక్షిస్తాడు, కాపాడుతాడు, పోషిస్తాడు. తండ్రి చేయవలసిన ప్రతి బాధ్యత యథార్థముగా మన జీవితాల్లో నెరవేరుస్తూ ఉన్నాడు. ఈరోజు లోక సంబంధమైన తండ్రులను కొంతమందిని చూస్తాం. వారు బాధ్యత లేనటువంటి వారుగా, పిల్లల పట్ల కానీ కుటుంబం పట్ల కానీ ఎటువంటి బాధ్యత నిర్వర్తించకుండా, వారు చేయవలసిన ధర్మం చేయకుండా, వారి స్వలాభం కోసమో, వారి సంతోషం కోసమో కుటుంబాలను, భార్యను, బిడ్డలను విడిచిపెట్టిన తండ్రులు చాలామంది ఉన్నారు కదా. కాబట్టి అటువంటి వారు నిజమైన తండ్రులు ఎలా అవుతారు? అటువంటి వారు తండ్రి బాధ్యతను నెరవేర్చని వారుగా ఈ లోకంలో మిగిలిపోతూ ఉన్నారు. కాబట్టి యథార్థముగా నిజమైన తండ్రిగా మన పరలోకపు తండ్రి మన పట్ల చేయవలసిన ధర్మాన్ని తప్పకుండా నెరవేర్చి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు చదువుకున్న 3 లేఖన భాగాల్లో మన పరలోకపు తండ్రి ఎలాంటి వాడో ఈ లేఖనాలు మనకు తెలియజేస్తాయి. పరలోకపు తండ్రి ఎలాంటి వాడు అని అంటే, పాత నిబంధన గ్రంథాన్ని మనం చూస్తే మీకా గ్రంథంలో 7వ అధ్యాయము 18వ వచనం అంటాడు, నా స్వాస్థ్యమైన తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపముంచడు. గమనించండి, మన పరలోకపు తండ్రి ఎలాంటి వాడట? ఆయనకు సమానమైన దేవుడు ఎవడూ లేడు. ఆయనలా ప్రేమించే దేవుడు ఎవడూ లేడు. ఆయనలా కనికరము చూపే దేవుడు ఎవడూ లేడు. ఆయనలాగా ప్రాణము పెట్టిన దేవుడు ఎవడూ లేడు. దేవుళ్ళు అనబడిన వారు ఉండొచ్చేమో, కానీ నిజమైన దేవుడు, యథార్థమైన దేవుడిగా ఈయనతో సమానమైన వాడు ఎవడూ లేడని మేకా గ్రంథకర్త ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ దేవుడు మనల్ని ఎలాగ ప్రేమించాడంటే, మన దోషములు, అందుకనే ప్రారంభంలోనే 18వ వచనం మాటలను అంటాడు, తన స్వాస్థ్యం అంటాడు. స్వాస్థ్యం అంటే ఏంటి? స్వాస్థ్యం అంటే ఏంటండి? ఆస్తి, సొత్తు. తన స్వాస్థ్యమైన జనాంగము అని అంటున్నాడు. అంటే ఈరోజు విశ్వాసిగా, సంఘముగా, క్రైస్తవునిగా మనందరము ఎవరి సొత్తట?
యేసుక్రీస్తు ప్రభుల వారి సొత్తు. అందుకే ఆయన అంటాడు, నేను మిమ్మల్ని వెల పెట్టి కొన్నాను కదా, మీరు నా సొత్తు, మీరు నా సొత్తు. కాబట్టి మనము ఆయన సొత్తు. కుటుంబానికి యజమానుడు ఎవరు? ఎవరు? తండ్రే కదా. తండ్రి కుటుంబాన్ని తన సొత్తు అనుకుంటాడు కదా. నా కుటుంబం నా సొంతం, నా సొత్తు అంటాడు. అలాగే దేవుడు కూడా ఇశ్రాయేలీయులను, అలాగే క్రైస్తవులైనటువంటి మనందరిని ఏమంటున్నాడంటే, మనము ఆయన సొత్తు, ఆయన మనకు యజమాని, ఆయన మనకు యజమాని, తండ్రి. కాబట్టి శేషించిన వారి దోషములను ఆయన ఏం చేస్తాడట? పరిహరిస్తాడు. అంటే దేవుడు సంఘాన్ని లేకపోతే విశ్వాసులను, తన జనాంగాన్ని ఎలా ప్రేమిస్తున్నాడంటే, మనము పాపం చేసి తప్పిపోయి దేవునికి దూరం అయిపోయినప్పుడట ఆయన ఎలా ప్రేమిస్తున్నాడంటే, మన పాపములన్నింటినీ క్షమించి పరిహరించడం అంటే ఏంటో తెలుసా? కడిగేయడం. పరిహరించడం అంటే తుడిచివేయటం, లేకుండా చేయటం. అలాంటి పాపాలన్నింటినీ కూడా ఏం చేస్తానంటున్నాడు? పరిహరించి, కడిగేసి, తుడిచివేసి మనల్ని మరలా పరిశుద్ధంగా చేస్తానంటున్నాడు. అందుకని ఆయనట కనికరము చూపే దేవుడట. మన తండ్రి ఎవరు? మన పరలోకపు తండ్రి ఎలాంటి దేవుడట? ఆయనతో సమానమైన దేవుడు ఎవడూ లేడు. ఆయన మన పాపములను పరిహరిస్తాడు. ఆయన మన మీద కనికరము చూపిస్తాడు. కనికరం, కంపాషన్. ఆ కనికరం చూపించి మన మీద మన పాపములు లేకుండా చేసేట ఆయన ఎల్లప్పుడూ కూడా కోపించువాడు కాదు అన్న విషయాన్ని దేవుని వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. గమనించండి, కొన్నిసార్లు నిజంగా ఆయన ఎల్లప్పుడూ కోపించేవాడైతే ఈరోజు మనము సజీవ లెక్కలో ఉండకపోవచ్చు. ఆయన ఎల్లప్పుడూ కోపించేవాడైతే ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండకపోవచ్చు. ఆయన ఎల్లప్పుడూ కోపించేవాడైతే ఈరోజు మనం సంతోషంగా ఉండకపోవచ్చు. ఆయన ఎల్లప్పుడూ కోపించేవాడైతే మనం అనుకున్న కార్యాలు మనం చేయలేకపోవచ్చు. ఆయన ఎల్లప్పుడూ కోపించేవాడైతే మనం అసలు ఈ జీవితాన్ని జీవించటమే భారంగా ఎంచుకొని ఉండొచ్చు. ఆయన కోపించేవాడు కాదు కాబట్టి, ఆయన అనుక్షణము కనికరము, జాలి, దయ చూపించే దేవుడు కనుకే మనం ఎన్ని తప్పులు చేసినా, పాపాలు చేసినా, పొరపాట్లు చేసినా, అపరాధాలు చేసినా కూడా మళ్ళీ ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇది నిజమైన తండ్రి ప్రేమ, నిజమైన దేవుని స్వభావం. ఇది దేవుని యొక్క నిజమైన స్వభావం. అందుకని ఆయన కనికరము, జాలి చూపించే దేవుడు కనుక ఎల్లప్పుడూ కోపమును ఉంచుకునే దేవుడు కాదని మేకా ద్వారా తెలియజేస్తున్నాడు. అంటే వాస్తవానికి కొన్నిసార్లు చూడండి, నా స్నేహితుడి తమ్ముడు వాళ్ళ తమ్ముడు ఏం చేశాడంటే, వాళ్ళ తండ్రి దగ్గర ఇంచుమించు ఒక 5.5 లక్షలు, 6 లక్షల దాకా దొంగిలించాడు. ఒక తండ్రి దగ్గర ఏం చేశాడు? కుమారుడు ఒక 5.5-6 లక్షల దాకా దొంగిలించాడు. ఇప్పుడు తండ్రిని చూసి, తండ్రికి తెలిసిపోయింది డబ్బులు పోయానే తెలిసిపోయింది. ఇప్పుడు తండ్రిని చూసి నిలవలేక, తండ్రి కోపాన్ని కానీ తండ్రి ఎలా స్పందిస్తాడో తెలియక ఇప్పుడు ఏం చేశాడంటే, తండ్రి నుంచి దూరంగా పారిపోయాడు. ఇప్పుడు ఎక్కడో ఏదో ఊరు వెళ్ళిపోయి అక్కడ బతుకుతున్నాడు. ఇప్పుడు తండ్రి మరి అంత డబ్బు అంటే మాటలేం కాదు. ఇప్పుడు కుమారుడు దొరికితే కోపంతో కొట్టొచ్చు, తిట్టొచ్చు, కొన్నిసార్లు తీవ్రంగా గాయపరచవచ్చు కదా. కానీ మన పరలోకపు తండ్రి మనము కూడా ఇలాగే పాపం చేసి దేవుని ఎదుట మొహం చూపించుకోలేని పరిస్థితిలో, దేవుని ఎదుట నిలవలేని స్థితిలో దేవుడు తన స్వభావాన్ని చెప్తున్నాడు. నేను ఎల్లప్పుడూ కోపం ఉంచేవాడిని కాదు. నువ్వు చేసిన తప్పును బట్టి, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్వు మళ్ళీ నా దగ్గరికి వస్తే నేను నిన్ను ప్రేమించి, కనికరించి, నీ పాపాలను పరిహరించి నేను మళ్ళీ నిన్ను పాత జీవితానికి, ఆశీర్వాదకరమైన జీవితానికి నడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అలాంటి తండ్రి మన తండ్రి, అలాంటి పరలోకపు తండ్రి మనకు ఉన్నాడు అని దేవుని వాక్యము ద్వారా ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ తండ్రి మనల్ని ఎలాగా చూస్తాడంట అంటే, 103వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు కదా, 12వ వచనంలో ఒక చక్కని మాట అంటాడు,
పడమటికి తూర్పెంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరముగా దూరపరిచి ఉన్నాడు. తండ్రి కొడుకుల మీద జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. అర్థమైందా? తండ్రి కొడుకుల మీద ఎలా జాలిపడతాడో అలాగా దేవుడు మన పట్ల అలాంటి జాలి చూపిస్తారంటున్నాడు. అంటే నువ్వు పాపం చేసినా నీ పాపాన్ని నీకు దూరపరిచి, నీ పాపాన్ని పరిహరించి, నీ పాపాన్ని నీ దగ్గర లేకుండా చేసి నిన్ను మళ్ళీ నేను చేర్చుకుంటాను. నీ మీద అంత కనికరము, ప్రేమ నాకున్నాయి. ఎందుకంటే నువ్వు నా సొత్తు, నువ్వు నా స్వాస్థ్యము, నేను నిన్ను కొనుక్కున్నాను అని దేవుడు లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు. అందుకనే ఏ తప్పు చేసినా మనుషుల దగ్గర చెప్పుకోవడం కంటే దేవుని దగ్గరికి వచ్చి మోకరించి యథార్థ హృదయంతో నీ పాపాలను, తప్పులను ఒప్పుకుంటే దేవుడు తప్పక నిన్ను అంగీకరిస్తాడు మళ్ళీ. ఎందుకంటే ఎంతైనా ఆయన తండ్రి కదా, ఎంతైనా ఆయన తండ్రి కాబట్టి ఆయన మనల్ని అంగీకరిస్తాడని మళ్ళీ ఇశ్రాయేలు ద్వారా మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఆయన మన పట్ల అంత జాలి చూపించే దేవుడట. కేవలము మాటలతో సరిపెట్టే దేవుడు కాదు మన దేవుడు, మాటలతో సరిపెట్టే దేవుడు కాదట. అందుకనే ఆయన ప్రేమను కార్యరూపంగా చూపించాడు. నూతన నిబంధనలో క్రీస్తు రూపంగా ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టి మన పాపాలను తీసివేసి కడిగివేసి మనకు జీవ మార్గానికి దారి చూపించాడు యేసు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం. ఆయన మాట చెప్పే దేవుడు. మేకా ద్వారా మాట చెప్పాడు, యేసు క్రీస్తు ద్వారా ఈ లోకంలోనికి వచ్చి దానిని నెరవేర్చాడు. కనుక అటువంటి తండ్రి, పరలోకపు తండ్రి మనకున్నాడు. ఇందాక సగం పాట పాడుకున్నాం, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మా అన్నగాడా. మీరు గమనించండి, ఈరోజు అనాథలైనటువంటి వారు, తండ్రి లేనటువంటి వారు, జ్ఞాపకం చేసుకోండి, తండ్రి లేనటువంటి వారు, అనాథలైనటువంటి వారు, మాకు ఎవరూ లేరని ఒంటరి అయినటువంటి వారు అందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను మీ తండ్రిని, నేను మీ తండ్రిని. మీకు ఒక కుటుంబం ఉంది, మీరు ఒంటరి కాదు, మిమ్మల్ని అనాథలుగా విడివను, నేను మీ వద్దకు వస్తాను అని యేసు ప్రభువారు చెప్తున్నాడు. కాబట్టి ఆయన మన తండ్రి. అయితే మనం గమనించాలి, తండ్రి అయిన దేవుడు మనందరినీ ఎంతో ప్రేమించాడు కనుక మనందరినీ రక్షించడానికి, పాపం నుండి, మరణం నుండి తప్పించడానికి ఆయన ఈ లోకానికి మన సహోదరునిగా, మనకు అన్నగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మీరు నార్త్ ఇండియా వెళ్తే నాగాలాండ్, త్రిపుర, మిజోరాం, సిక్కిం, ఈ 7 సిస్టర్స్ అంటారు. ఈ 7 సిస్టర్స్ 7 రాష్ట్రాల్లోకి వెళ్తే నార్త్ ఈస్టర్న్ ట్రైబ్స్ ఉంటాయి, ఆదివాసీలు. వారు అనేక రకాల తెగలు ఉంటాయి. అందులో నాగా అనే తెగ ఉంటుంది. నాగా అనే తెగ ట్రైబల్ వారు. ఆ తెగలో వారు అంతకు మునుపు, యేసు ప్రభువారిని వెనక మునుపు వారు ఏదేదో వారికి నచ్చిన దేవుళ్ళను ఆరాధించేవారు. యేసు ప్రభువారిని ఎరిగిన తర్వాత యేసు ప్రభువారిని అంగీకరించారు. వారు యేసు ప్రభువారిని ఒప్పుకున్నారు. ఇప్పుడు ఎవరైనా నీ దగ్గరికి వచ్చి యేసు ప్రభువారు అసలు ఎవరు, యేసు ప్రభువారికి నీకు సంబంధం ఏంటని అడిగితే నువ్వేం చెప్తావు? ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా, ఒక లూథరన్ సంఘ సభ్యుడిగా నువ్వేం చెప్తావు? యేసు ప్రభువారికి నీకు సంబంధం ఏంటి? యేసు ప్రభువారు అసలు నీకు ఏమవుతాడు? యేసు ప్రభువారిని ఎందుకు నమ్ముతున్నావు, ఎందుకు ఒప్పుకోవాలి అని నిన్ను ఎవరైనా అడిగితే నువ్వేం చెప్తావు? ఏం చెప్పగలవు? వాస్తవానికి చాలామంది ఏం చెప్తాను, మనలాంటి క్రైస్తవులు ఏమంటారంటే యేసు ప్రభువారు లోకరక్షకుడు, యేసు ప్రభువారు పరమందున్న దేవుడు, ఆయనే నరావతారిగా వచ్చాడు, మనందరి కోసం ప్రాణం పెట్టాడు, మళ్ళీ పునరుత్థానుడై తిరిగి లేచాడు, మనందరినీ రక్షించే దేవుడు ఆయనే అని మనం ఒప్పుకుంటాం అని మనం చెప్తాం కదా. అయితే ఈ నాగా అనే ట్రైబ్, నాగా అనే తెగవారు యేసు ప్రభువారిని అంగీకరించిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదే మాట, ఇదే ప్రశ్న మనం అడిగితే వాళ్ళు యేసు ప్రభువారు లోకరక్షకుడు, యేసు ప్రభువారు దేవుడు, యేసు ప్రభువారు అది, యేసు ప్రభువారు ఇది అని చెప్పరు. కానీ ఫస్ట్ మాట ఏంటంటే యేసు ప్రభువారు నీకేమవుతాడు, యేసు ప్రభువారు ఎవరు అసలు అని అంటే
ప్రతి కుటుంబము చెప్పే మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు మా అన్న. ఏం చెప్తారు? యేసు ప్రభు వారు మా అన్న. నాగా అనే ఆ ట్రైబ్లో కుటుంబాన్ని సంరక్షించేవాడు, కాపాడేవాడు తండ్రి తర్వాత అన్న. తండ్రి తర్వాత అన్నే. అందుకనే వారు చాలా గట్టిగా నమ్ముతారు, యేసు ప్రభు వారు మమ్మల్ని కాపాడటానికి వచ్చిన మా అన్న, కష్టంలో ఉంటే మమ్మల్ని తప్పించడానికి వచ్చిన మా అన్న, ప్రాణాపాయంలో ఉంటే మమ్మల్ని రక్షించడానికి వచ్చిన మా అన్న, మేము చనిపోతుంటే తన ప్రాణం అట్టేసి మమ్మల్ని రక్షించడానికి వచ్చిన మా అన్న అని యేసు ప్రభు వారి గురించి వారు సాక్ష్యం చెప్తారు. అందుకే పాట, యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మా అన్న కాడ. అందుకే ఆయన యేసు ప్రభు వారు వచ్చి ఏమంటున్నాడు? నేను తండ్రి ఒకటై ఉన్నాం. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. నేనే ఆయనను మీకు బయలుపరిచాను, తండ్రి కుమారుని ద్వారా బయలుపరచబడను అని లేఖనం తెలియజేస్తుంది. అంటే తండ్రి మనల్ని తండ్రిగా ప్రేమించి అన్నగా, కుమారునిగా మనందరిని రక్షించడానికి ఈ లోకానికి నరావతారిగా యేసు ప్రభు వారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ తండ్రి మన కోసం ఏమైనా చేయగలడు, మన కోసం ఎక్కడికైనా రాగలడు. అందుకనే పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు, నీ కోసం, నా కోసం. నీలాగా నాలాగా నరావతారిగా మారాడు, ప్రాణం పెట్టాడు, మనల్ని రక్షించాడు, మరలా తిరిగి పరలోకంలో ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి మన తండ్రి ఎలాంటి వాడట? మన తండ్రి మన పాపాలను పరిహరిస్తాడు, మనల్ని క్షమిస్తాడు, మన మీద కోపం ఉంచడు, కనికరం ఉంచుతాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. అలాగనే మనకిచ్చిన వాగ్దానాలను ఆయన నెరవేరుస్తాడు. ప్రామిసెస్, మనకిచ్చిన వాగ్దానాలు. ఆయన ఏమని అన్నాడు? నూతన నిబంధనలో దేవుడు యేసు ప్రభువు చాలా వాగ్దానాలు ఇచ్చాడు. నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తా, నేను వచ్చి మీరు నాతో ఉండినట్లు మిమ్మల్ని తీసుకుని వెళ్తా, త్వరలో రానై ఉన్నాను. కాబట్టి మీరు గట్టిగా విశ్వాసాన్ని పట్టుకోండి అని ఎన్నో రకాల వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. అలాగే పాత నిబంధనలో కూడా దేవుడు అబ్రహాముకు కానివ్వండి, యాకోబుకు కానివ్వండి, ఇశ్రాయేల్ జనాంగానికి కానివ్వండి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. వాటన్నిటినీ కూడా నెరవేర్చే దేవుడట, మర్చిపోయే దేవుడు కాదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు అని లేఖనం తెలియజేస్తుంది. అంటే మన జీవితాల్లో దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, ఏ వాగ్దానం చేత అయితే నిన్ను పిలిచాడో దేవుడు వాటిని తప్పక నెరవేరుస్తాడు, అందులో సందేహమే లేదు. ఎందుకంటే వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు, మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి అబ్రహాముకి ఎలాగైతే వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడో, ఇంటికెళ్ళి మీరు ఆదికాండం 15వ అధ్యాయము, అలాగే 12వ అధ్యాయము, 15వ అధ్యాయం, 22వ అధ్యాయం, ఈ అధ్యాయాలు చదవండి. అందులో దేవుడు ఇశ్రాయేల్ జనాంగానికి కానీ అబ్రహాముకి కానీ ఇచ్చిన వాగ్దానాలను మనం చూస్తూ ఉంటాం. అబ్రహాముకి ఒక వాగ్దానం ఇచ్చాడు, ఏమని? నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నేను వృద్ధి చెందిస్తాను అన్నాడు. వాటిని నెరవేర్చాడు. ఇశ్రాయేల్ జనాంగము అంతకంతకు వృద్ధి చెందిపోయి ఈరోజు ఉన్నతమైన స్థితిలోకి వచ్చింది. అలాగే ఇశ్రాయేల్ జనాంగానికి కానీ యాకోబుకు కానీ దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు, అవి కూడా నెరవేర్చాడు. అలాగే ఈరోజు నీకు ఇచ్చిన వాగ్దానాలు కూడా దేవుడు నెరవేరుస్తాడు. మన దేవుడు వాగ్దానాలను నెరవేర్చే దేవుడు అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక మన జీవితాల్లో మనకున్న పాపాలన్నింటినీ తీసివేసి, కడిగివేసి, చెరిపేసి ఆయన ఏం చేశాడంటే శిలువ మరణం ద్వారా మనల్ని పరిశుద్ధులు చేశాడు. అందుకే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఒక చక్కని మాటను అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. 13వ వచనం, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అట్టము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచెను. అర్థమైందా? ఆయన నెరవేర్పు ఇక్కడ మనం చూస్తున్నాం. వాగ్దానం ఏమిచ్చాడు? నేను మిమ్మల్ని రక్షిస్తానని,
నేనే మార్గము జీవమని ఆయన ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానానికి అనుకూలముగా నెరవేర్చినట్లు శిలువ మరణం ద్వారా మన మీద ఉంచబడిన పాపపు మరణపు రుణాన్ని ఆయన తీర్చి ఆ రుణమంతటిని సిలువలో మేకులు వేసి కొట్టి మనల్ని జయోత్సాహంతో బయటికి రప్పించాడు. అలాగే మన మీద అధికారులు ఎవరైతే అనగా మరణము, అపవాది, పాపము, వీటన్నిటినీ కూడా బాహాటముగా తెచ్చి ఆయన వేడుకకు కనపరిచాడట. ఆయన నెరవేర్చే దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. మన జీవితాల్లో ఆయన నెరవేర్చాడు ఆ వాగ్దానాన్ని. ఇంకా మీకు ఇవ్వబడిన వాగ్దానాలను బట్టి ప్రతి విషయంలో కూడా దేవుడు మీకు తోడై ఉండి వాటిని నెరవేరుస్తాడు. అయితే మనము ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవాలి. ఆయనతో సమానమైన దేవుడు ఎవడు లేడు. ఆయన ప్రేమించి ఆయన ఎలా ప్రేమించే దేవుడు ఎవడు లేడన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే మరొక విషయము, యేసు ప్రభువారు మన తండ్రి అయి ఉన్నాడు, నిజమైన దేవుడై ఉన్నాడు, మన పాపములను పరిహరించే దేవుడై ఉన్నాడు. అలాగే మనల్ని పరిశుద్ధులుగా చేసి మళ్ళీ మనల్ని కట్టే దేవుడై ఉన్నాడు. అలాగే మరి యేసు ప్రభువారిలో వీటన్నీ కూడా నెరవేర్పును మనం చూస్తాం. మన దేవుడు ఇలాంటి దేవుడు, మన తండ్రి ఇలాంటి దేవుడు, మన పరలోకపు తండ్రి ఇలాంటి వాడు. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో ఆటుపోట్లు వస్తాయి, లోటుపాట్లు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి, ఎత్తుపల్లాలు వస్తాయి, కష్టం వస్తుంది, శ్రమ వస్తుంది, కన్నీరు వస్తుంది, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది. ఇలాంటి సందర్భంలో మనం పడిపోతాం, తప్పిపోతాం, తొలగిపోతాం, దేవుడికి దూరం అయిపోతాం. అప్పుడు కూడా దేవుడు ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు, అప్పుడు కూడా మన దేవుడు ఏంటంటే పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడట. చూడండి, పత్రిక పాఠ్యభాగం చూస్తే అపోస్తలుల కార్యాల గ్రంథంలో 9వ అధ్యాయం మనం చూస్తే 9వ అధ్యాయంలో అపోస్తలులైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు, అనగా అపోస్తలులైన పౌలుగా మారక ముందు సౌలుగా ఉంటూ తన జీవితాన్ని ఎలా జీవిస్తున్నాడో దేవుడు చూపిస్తున్నాడు ఇక్కడ మనకి అపోస్తలుల కార్యాల గ్రంథంలో. పౌలు అనగా అపోస్తలులైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు తన నేపథ్యం ఏంటట, ఆయన ఒక మతోన్మాది. సౌలు ఎలాంటి వాడు? మతోన్మాది. 2వ వచనం చదవండి. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన యెడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలేమ్మని. మీరు గమనించాలి, ఈరోజు మతోన్మాదం ఇప్పుడే కాదు, అప్పుడే ఉంది. దానికి మంచి ఉదాహరణ ఎవరు? అపోస్తలులైన పౌలే. ఈ మార్గం ఉంది అనగా, ఈ మార్గం అనగా దేవుని వాక్య మార్గము, దేవుని వాక్య మార్గం. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను ఏం చేస్తాడట? కనుగొనిన యెడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజములలో పత్రికలిమ్మని వారిని అడిగాడట. అంటే మీరు గమనించండి, మతోన్మాదం అంటే ఏంటో తెలుసా? మతోన్మాదం అంటే ఏంటో తెలుసా? అపోస్తలులైన పౌలు చూపిస్తున్న ఈ మతోన్మాదము, లేకపోతే ఈరోజు మనం చాలా చోట్ల అక్కడక్కడ చూస్తున్న మతోన్మాదము అంటే ఏంటో తెలుసా? ఏంటంటే ఒక సత్యాన్ని అడ్డగించలేక, ఎదిరించలేక, సమాధానం చెప్పలేక దాని మీద దాడి చేయటమే మతోన్మాదం అంటే. ఏమంటే ఈ మార్గము లేదా క్రైస్తవ్యము లేదా క్రీస్తు విశ్వాసులుగా ఉన్న పురుషులు స్త్రీలు పౌలుని ఏమైనా తిట్టారా? పౌలుని ఏమైనా కొట్టారా? పౌలుకి ఏమైనా ఆటంకం కలిగించారా? మరి పౌలుకి వారంటే ఎందుకు కోపం అని అంటే దీన్నే మతోన్మాదం అంటాం. అంటే వారు వెంబడిస్తున్న మార్గాన్ని, వారు ఆచరిస్తున్న ఆ సత్యాన్ని, వారు వెంబడిస్తున్న ఆ దేవుణ్ణి వారు ఎదుర్కోలేక, దానికి సమాధానం చెప్పలేక వారు తిరిగి దాడి చేయటాన్నే మతోన్మాదం అంటాం. దీన్నే మతం ఔఢ్యం అని కూడా అంటాం, రిలీజియస్ ఫండమెంటలిజం అంటాం. అంటే ఒక మతానికి సంబంధించి లేదా ఒక విశ్వాసానికి సంబంధించి సరైన సమాధానం వారి దగ్గర లేనప్పుడు దాని మీద దాడి చేస్తారు. దీన్నే మతోన్మాదం అంటాం. ఆనాడే పౌలు చేసాడట. ఈరోజు మనం చూస్తున్నాం అక్కడక్కడ కదా, విశ్వాసుల మీద, సంఘ కాపురుల మీద దాడులు చేయడం మనం చూస్తున్నాం. ఎందుకంటే సమాధానం చెప్పలేరు వారికి, వారి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక
వారి విశ్వాసాన్ని ఎదుర్కోలేక అలాగ దాడి చేయటం. అంటే పౌలు ఎలాంటి వాడు? ఒక మతోన్మాది, హింసకుడు, దోషకుడు, నరహంతకుడు. స్టెఫను చనిపోతే ఆయన మరణానికి సాక్షిగా ఉన్నాడు. స్టెఫను మరణానికి కూడా సాక్ష్యము పౌలే. ఎంత భయంకరమైన వాడు. ఇలాంటి పౌలుకి దేవుడితో ఒక ఎన్కౌంటర్ జరిగింది. చూడండి ఒకసారి. ఆ పత్రికలు ఇమ్మని చెప్పి అపోస్తలుడైన పౌలు ఎక్కడికి వెళ్తున్నాడు? దమస్కు వెళ్తున్నాడు. దమస్కు వెళ్తున్నాడు. వెళ్తుంటే దారి మధ్యలో ఒక గొప్ప వెలుగు కలిగిందట. ఆ వెలుగుకి కళ్ళు బయర్లు గమ్మేసి అపోస్తలుడైన పౌలుతో సహా అతనితో ఉన్నవారందరూ కింద పడిపోయారు గుర్రాల నుంచి. పౌలే దేవుడి టార్గెట్ కాబట్టి పౌలుకి కళ్ళు కనిపించాల. అంటే ఆ ప్రకాశమానము కళ్ళల్లో పడి ఆ కళ్ళు కనబడక గుడ్డివాడి వల్లే అక్కడ కింద పడిపోయాడు. మీరు గమనిస్తే పౌలే సాక్ష్యం ఇస్తాడు తర్వాత కాలంలో. ఆ ప్రకాశమానం ఎంత గొప్పదంటే దాని ఎదుట సూర్యుడు ఎందుకు పనికిరాడు అంటాడు. దాని ఎదుట ఎవరు పనికిరారు? సూర్యుడు ఎందుకు పనికిరాడట. ఇప్పుడు మామూలుగా సూర్యుడు వెలుగు ఎంత ఉంటుందో తెలుసా? మనకు తెలుసు కదా. మనకి ఈ రోజు అంటే కొంచెం చల్లగా ఉంది, కానీ 2-3 రోజులు వెనక్కి వెళ్తే ఎలా ఉండేది? చల్లగా ఉండేది, వెచ్చగా ఉండేదా? ఎలా ఉండేది? అసలు బయటికి వెళ్ళాలనిపించేదా? ఎంత వేడి వస్తుందో, ఎంత వెలుగు వస్తుందో, ఎంత ప్రకాశం వస్తుందో మనకు తెలుసు సూర్యుడు ఎలా ఉంటాడో. దాన్ని అది ఎందుకు పనికిరాదట దేవుని ప్రకాశం ముందు. అంటే మీరు ఎప్పుడైనా గమనిస్తే ఈ చిన్న బల్బులు ఉంటాయి కదా, చిన్న బల్బు లైట్లు వేస్తున్నాం కదా మనం ఇంట్లో గట్ట. ఆ లైట్ ముందు ఆ లైట్ వేస్తే వెలుగు బాగుంటుంది కదా ఒక గదిలో. ఆ లైట్ వేస్తే వెలుగు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ లైట్ వేసి దాని పక్కన మన మీటింగ్లకు మనం పెట్టుకున్నాం చూసారు, ఎల్ఈడి లైట్లు పెద్దవి. అలాంటిది ఒకటి వేసాం అనుకోండి, దాని ముందు ఈ చిన్న బల్బు ఎందుకైనా పనికి వస్తుందా? దేవుని ప్రకాశం ముందు సూర్యుడు కూడా అంతే. అదే పౌలు చెప్తాడు, ఆ ప్రకాశం మహా గొప్పది, ఆ వెలుగు మహా తేజస్సు కలిగినది, అందుకే నాకు కళ్ళు సరిగా కనిపించలేదు. అలా పడిపోయిన పౌలుతో అపోస్తలుడైన పౌలుతో దేవుడు ఒక మాట అడుగుతున్నాడు. ఏంటా మాట అంటే, సౌలా సౌలా నీవేళ నన్ను. చూడండి, మన జీవితాల్లో కొన్నిసార్లు మనము దేవుణ్ణి ఎరగకో, దేవుణ్ణి అంగీకరించకో, దేవుణ్ణి తృణీకరించో, దేవుణ్ణి దూషించో, దేవుణ్ణి తిట్టుకొనో, ఆ క్రైస్తవం ఏంటి, క్రీస్తు ఏంటి, క్రీస్తు దేవుడే కాదనుకునో, ఏదో రకంగా మనము దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడట నీలాంటి నాలాంటి అలాంటి పాపులకి ఎవరికైనా సరే దేవుడు ఒక అవకాశం ఇస్తాడట. అలాంటి అవకాశమే ఈరోజు సౌలుకి అనగా అపోస్తలుడైన పౌలుకి దేవుడిచ్చాడు. పౌలుకి దేవుడిచ్చాడు. పౌలు అప్పటి వరకు క్రైస్తవుల్ని హింసించడము, లేకపోతే వారిని బాధ పెట్టడమే జీవనాధారం, ప్రాణాధారం అన్నట్లుగా బతికాడు కదా. అలాంటి పౌలు జీవితము ఒక్కసారిగా మార్పు చెందటానికి ఆ రోజు చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఒక్కసారి, ఎంతకాలం ఒక నామకార్థ బతికావు కదా, ఎంతకాలం క్రైస్తవుడిని అన్నట్టుగానే బతికావు కానీ క్రైస్తవుడు కానట్టుగా ఉన్నావు కదా, లేకపోతే లోకంలో బతికావు కదా, లేకపోతే వాక్యానుసారంగా ఉండలేదు కదా. ఈ రోజు కూడా దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏంటంటే ఒక్కసారి నీ జీవితం మారిపోయేలాగా దేవుడు అవకాశాన్ని ఒక రోజు నీకు కలిగిస్తాడు. ఇప్పుడు ఈ సౌలు క్రైస్తవ్యాన్ని హింసిస్తూ విశ్వాసాలను బాధ పెడుతూ తిరుగుతున్న ఈ సౌలు ఏమనుకున్నాడంటే, ఇలా బతకడమే నాకు ప్రాణాధారం, ఇదే నాకు గొప్ప, ఇదే నాకు సంతోషం అనుకున్నాడు. అలాంటి సౌలుని దేవుడు పట్టుకున్నాడు. ఎప్పుడైతే వెలుకలి కింద పడ్డాడో ఆ సౌలుతో అంటున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. మీరు గమనించండి, ఆ ప్రశ్న అడిగిన తర్వాత అపోస్తలుడైన పౌలు సమాధానం చెప్పడానికి ముందు రెస్పాండ్ అవుతున్నాడు, ప్రతిస్పందిస్తున్నాడు. ఏమన్నాడు అక్కడ? ప్రభువా నీవెవడవు? ప్రశ్న. ఎందుకంటే ఈ ప్రశ్న అడిగింది ఎవరో తెలియాలి కదా. అయితే మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఏమని పిలిచాడు? ప్రభువా ప్రభువా అని పిలిచాడు. రోమా సామ్రాజ్యంలో సైన్యంలో ఉద్యోగిగా ఉన్న ఎవరైనా సరే రోమా చక్రవర్తిని మాత్రమే ప్రభు అని పిలాలి.
రోమా చక్రవర్తికి లోబడి విధేయత కలిగి లొంగి ఆయన్ను ప్రభు అని పిలాలి. అలా పిలిచేవాడు అతనికి పాత్రుడు. అతన్ని కాకుండా ఎవరిని ప్రభు అని పిలిచినా వాడు మరణానికి పాత్రుడు. రోమా ప్రభుత్వం చాలా క్రూరమైంది. రోమ చక్రవర్తిని తప్ప ఎవరినైనా ప్రభు అని పిలిస్తే మరణశిక్ష విధిస్తారు. ఇప్పుడు ఈ పౌలు రోమ ప్రభుత్వంలో ఒక మంచి ఉన్నతమైన అధికారి. అలాంటి వాడు రోమా చక్రవర్తిని కాకుండా ఇక్కడ ఎవరిని పిలుస్తున్నాడు? యేసు ప్రభు అని ఏమంటున్నాడు? ప్రభువా నువ్వెవడవు, నువ్వు ఎవడవు. పౌలు ఆ మాట ఎందుకన్నాడు తెలుసా? ఆ మాట దేవునికి అనగా ఆ శక్తిని చూసి అతనికి లొంగిపోయే విధానంలో మాట్లాడాడు. ప్రభువా అన్నామంటే ఖచ్చితంగా లొంగుబాటు అనగా విధేయత చూపించడం. విధేయత చూపిస్తున్నాడు పౌలు. ఎందుకంటే ఈ శక్తి మామూలు శక్తి కాదు. ఎప్పుడైతే యేసు ప్రభువారు మాట్లాడి సమాధానం చెప్పాడో, నువ్వెవడో ప్రభువా అని అన్నప్పుడు యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు కదా, నీవు హింసిస్తున్నా ఎవరిని? యేసుక్రీస్తుని. అప్పుడు ఆ మాట చెప్పగానే పౌలు జీవితం మారిపోయింది. ఆ ఒక్క మాట. ఎందుకు తెలుసా? ఎందుకంటే అప్పటి వరకు సౌలు ఏమని తిరిగాడు? ఈ క్రైస్తవ్యం అనే మార్గంలో ఉన్న స్త్రీలను కానీ పురుషులను కానీ పట్టుకొని బంధించాలి. ఇదే కదా అతని జీవనాధారం, ఇదే కదా అతని ప్రాణాధారం. అలా తిరుగుతున్న సౌలుతో దేవుడు మాట్లాడుతూ, ప్రభువా నువ్వెవడో ప్రభువా అని అడిగితే యేసు ప్రభువారి సమాధానం ఏంటంటే, నీవు హింసించుచున్న యేసును నేనే. వాస్తవానికి పౌలుకు బాగా తెలుసు. ఏం తెలుసా? అప్పటికి యేసు ప్రభువారు చనిపోయి సిలువ వేయబడి చనిపోయి 2-3 సంవత్సరాలు అవుతుంది. చనిపోయిన వ్యక్తి మాట్లాడటమే గొప్ప విషయం. పైగా నేను హింసిస్తున్నాను అంటాడేంటి? నేను ఈయన ఎప్పుడు చూడలేదే, నేను ఈయన ఎప్పుడు హింసించలేదే, ఈయన హింసిస్తున్నాను అంటాడేంటి అని అంటున్నాడు. గమనించండి, ఇక్కడ యేసు ప్రభు వారి ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు వారు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే, మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు అలా రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, అప్పుడో ఒక మంచి కర్ర తెచ్చి వీపు మీదో నడుము మీదో కాలు మీదో గట్టిగా వేసాడు అనుకోండి, నీ వీపు వచ్చి నన్ను ఎందుకు కొట్టావు అని అడుగుద్దా? నీ కాలు వచ్చి నన్ను ఎందుకు కొట్టావు అని అడుగుద్దా? ఏమడుగుతుంది? నోరంటే ముఖం కదా, నోరంటే మన తల, నోరంటే మన శిరస్సు. సంఘాన్ని హింసిస్తే సంఘానికి శిరస్సు అయిన యేసు ప్రభువు అడుగుతున్నాడు, ఏమని? నన్నెందుకు కొట్టావు, నన్నెందుకు హింసిస్తున్నావు? ఎందుకంటే కొరింథీ పత్రికలో ఇదే అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తాడు. మనందరం ఎవరో యేసు ప్రభువారి అవయవాలం. యేసు ప్రభువారి అవయవాలం. కాలు మీద కొడితే నోరే మాట్లాడుతుంది, చేతి మీద కొడితే నోరే మాట్లాడుతుంది, వీపు మీద కొట్టినా నోరే అడుగుతుంది ఎందుకు కొట్టావని. సంఘం ఈరోజు నిన్నైనా నన్నైనా ఎవరినైనా హింసిస్తే ఆయన ఎందుకంటాడు, మీరు నా సొత్తు. మనల్ని ఎవరిని హింసించినా ఆయన మాట్లాడతాడు, శిరస్సు ఆయన. అందుకే అడుగుతున్నాడు సౌలుని. అందుకే పౌలుకి అర్థమైంది ఏంటంటే, ఈయన క్రీస్తు, ఈయన నిజమైన దేవుడు, ఈయన శిలువ మీద చనిపోయాడు అన్నారు కానీ ఈయన పునరుత్థానుడు అయ్యాడు, తిరిగి లేచాడు. ఈ శక్తి చేత నాతో మాట్లాడుతున్నాడు, ఈయన నిజమైన దేవుడని. ఆయన ఏం చేశాడంటే, పౌలు విధేయత చూపించాడు, దేవునికి లొంగిపోయాడు. ఇంకా ఇంకేం చేయగలిగేది ఏమీ లేదని లొంగిపోయి దేవునికి విధేయత చూపించేశాడు. అందుకనే అక్కడ 3 రోజులు అన్నపానములు లేకుండా, చూపు లేకుండా, ఏమీ తినక, ఏమీ తాగక దేవుని ఆలోచనలో ఉండిపోయాడు. ఈరోజు ఇలాంటి ఎన్కౌంటర్, ఇలాంటి స్వీయ అనుభవం దేవుడితో నీకైతే 2-3 రోజులు ఈ ఆలోచన నుంచి బయటికి రాలేవు నువ్వు కదా. పౌలుకి కంటి చూపు పోయింది, అలాగే అన్నపానములు పుచ్చుకోలేదు 3 రోజులు. అంటే మీరు గమనించాలి, దేవునితో గడపటానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు సౌలుకి. చాలాసార్లు మనం కూడా ఉపవాస ప్రార్థనలని 3 రోజుల సభలని పెడుతుంటాం కదా. ఎందుకు తెలుసా? దేవునితో గడపటానికి సమయము. అన్నపానములు పక్కన పెట్టి దేవుని మీద ఆలోచన. ఎందుకంటే సౌలుకి ఎన్కౌంటర్, ఈ వెలుగు రావటం అనేది, తన కళ్ళు పోవటం అనేది, దేవుడు ఒక స్వరం వచ్చి మాట్లాడటం అనేది పౌలుకి 3 రోజులు ఆలోచన నుంచి పోలేదు. అందుకే అక్కడ తర్వాత అననీయ వచ్చిన తర్వాత కానీ మనిషి అవ్వలేకపోయాడు.
అననీయ వచ్చాకనే మనిషి అవలేకపోయాడు. అప్పటి వరకు ఆ స్వరం ఏంటి, ఆ దేవుడు ఎవరో, ఆ యేసు ఎవరో, ఆ క్రీస్తు ఎవరో, ఆయన ఎలాంటి వాడు, ఎలా తెలుసుకోవాలి ఆయన గురించి, ఆయన ఎవరో నాకు తెలియాలని 3 రోజులు అదే ఆలోచించాడు. అందుకే అన్నపానములు పుచ్చుకోలేదు. ఇంకా అననీయ వచ్చాక కానీ కళ్ళు పొందుకోలేకపోయాడు. వెంటనే బాప్తిజం తీసుకున్నాడు, అన్నపానములు పుచ్చుకున్నాడు, పరిచర్యకు మొదలయ్యాడు. ఇది మన జీవితాల్లో దేవుడు కోరుకునే మార్పు. అందుకే పడిపోతే పారిపోవద్దు, పడిపోతే దేవుడు లేపుతాడు నిన్ను, పడిపోతే లేపుతాడు నిన్ను, నిలబెడతాడు నిన్ను, మళ్ళీ నీ పూర్వస్థితిలో నిన్ను ఉంచుతాడు. సౌల్ని పౌలుగా మార్చిన దేవుడు నీ పాత జీవితాన్ని నూతనంగా మార్చగలడు, నీ పాపాలను కడిగేసి పరిశుద్ధంగా చేయగలడు. స్వార్థ పాఠ్యభాగంలో మనం చూస్తాం తప్పిపోయిన కుమారుడు కదా. తప్పిపోయిన కుమారుడు మనం చూస్తే, ఈ కుమారుడు అక్కడ యేసుప్రభు వారు చక్కని ఉపమానం చెప్తాడు. తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో ఒక తండ్రి అనగా దేవుడు, పెద్ద కుమారుడు ఇశ్రాయేలు, చిన్న కుమారుడు అన్యజనము, మనలాంటి వారు. అయితే ఈ తండ్రికి 2 కుమారులు. తండ్రి ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడు. అందులో చిన్న కుమారుడు ఏం చేశాడట, తండ్రిని కాదని తన ఆస్తిలో వాటా తీసుకొని దేశాంతరం పోయాడు. మీరు గమనించండి, ఇక్కడ చాలాసార్లు తప్పిపోయిన కుమారుడు వైపు నుంచి ఆలోచిస్తాం, కానీ ఈరోజు తండ్రుల దినోత్సవం కదా, అవునా? ఈరోజు తండ్రుల దినోత్సవం కాబట్టి తండ్రి వైపు నుంచి ఆలోచిద్దాం. తప్పిపోయిన కుమారుడు దూరదేశం వెళ్ళిపోయాడు, ఆస్తి వాటా తీసుకుని వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, వేశ్యలతో తిరిగాడు, తాగాడు, తిన్నాడు, సుఖించాడు, డబ్బంతా అవగొట్టుకున్నాడు. కరువు వచ్చింది ఆ దేశంలో, తింటాను తినలేక పందులు మేపే వాడి దగ్గర చేరి పందులు తినే ఆహారం తినడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇది కుమారుడి పరిస్థితి. చాలాసార్లు ధ్యానించాం. తండ్రి వైపు నుంచి ఆలోచిద్దాం. తండ్రి పెద్ద కుమారుని ఎలా ప్రేమించాడు, చిన్న కుమారుని అలాగే ప్రేమించాడా? ప్రేమించాడు లేదా? ప్రేమించాడు లేదు, చెప్పాలి. తండ్రి తన ఆస్తి అడిగినప్పుడు కాదన్నాడా? చిన్న కుమారుడితో తన ఆస్తి ఇవ్వకుండా ఆపాడా? వెళ్ళిపోతుంటే ఆపాడా? అంటే స్వేచ్ఛనిచ్చాడు దేవుడు మనకి. మనం స్వేచ్ఛ ఇవ్వకపోతే రోబోల్లా మిగిలిపోతాం, రోబోల్లాగా మిగిలిపోతాం. అంటే మనలో పాపం ఉండదు. ఇంకా పాపం చేయకూడదు అని చెప్పి దేవుడు మనల్ని యంత్రాల్లా చేశాడు అనుకోండి, ఎవరో పాపం ఉండదు, అందరూ పరిశుద్ధులే. కానీ స్వతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు. అందుకే మనకు నచ్చింది తింటాం, మనకు నచ్చినట్టు మాట్లాడతాం, మనకు నచ్చిన చోటుకి వెళ్తాం. ఈ స్వతంత్రం దేవుడు ఇచ్చాడు. అయితే నీకు నువ్వుగా తెలుసుకొని దేవుడిని అంగీకరించాలన్న దేవుని ఉద్దేశం. అందుకే స్వతంత్రాన్ని ఇచ్చాడు చిన్న కుమారుడికి. ఆస్తిని తీసుకుని వెళ్ళిపోనిచ్చాడు. అయినా సరే తన దగ్గర ఉన్నప్పుడు ఎలా ప్రేమించాడు, వెళ్ళిపోయిన తర్వాత కూడా అలాగే ప్రేమించాడు. అక్కడికి వెళ్ళిపోయిన కుమారుడికి తండ్రి మీద ఆలోచన లేదు, కానీ తండ్రికి ఎల్లప్పుడూ కుమారుడి మీద ఆలోచన. అందుకనే తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏమో కుమారుడిని చూసి పరిగెత్తుకుని వెళ్తున్నాడు. అక్కడ కుమారుడేమో తలదించుకొని సిగ్గుతో వెళ్ళాలా వద్దా, నా తండ్రి దగ్గర పరిస్థితి ఏంటో, ఇప్పుడు నన్ను కాదంటాడేమో, తోసేస్తాడేమో, వద్దంటాడేమో, తృణీకరిస్తాడేమో అని కుమారుడు ఆలోచిస్తుంటే, తండ్రి నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. అందుకనే ఎప్పుడైనా మీరు చూస్తే మనకు నచ్చిన వారు, ఇష్టమైన వారు ఉన్నప్పుడు మనం వారిని దగ్గరికి చేరడానికి త్వరగా ఇష్టపడతాం కదా. అందుకే కుమారుని చూసి తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. యోధ సాంప్రదాయంలో వృద్ధుడైనటువంటి తండ్రి వీధుల్లో కానీ రోడ్ల మీద కానీ పరిగెత్తడం అవమానకరం, తెలుసా? యోధ సాంప్రదాయంలో పెద్దవారు, ముసలివారు, తండ్రులైనటువంటి వారు వీధుల్లో తిరగకూడదు. వీధుల్లో అంటే తిరగకూడదు అంటే పరిగెత్తకూడదు. పరిగెత్తే అది అవమానం. కానీ తండ్రి తన అవమానాన్ని పక్కన పెట్టి కుమారుడి కొరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అంటే అంత ప్రేమ, తండ్రి ప్రేమ. అందుకనే తండ్రి తన కొడుకుల పట్ల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి పట్ల జాలిపడునని కీర్తనకారుడు చెప్పినట్లుగా మన పక్షాన్ని ఎంత జాలి చూపిస్తాడంటే తప్పిపోయిన మనలాంటి జీవితాన్ని. అందుకే ఆ ముందు కూడా 2 తప్పిపోయిన ఉపమానాలు చెప్తాడు. తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన గొర్రె. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు. మనందరము కూడా క్రైస్తవ్యంలోకి వచ్చి దేవుడిని అంగీకరించి ఎన్నోసార్లు తప్పిపోతున్నాం, పడిపోతున్నాం, పోగొట్టుకోబడుతున్నాం కదా. అందుకని చివరిలో అంటాడు, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెను అంటాడు యేసుప్రభువు దేవుడు.
కాబట్టి మనం చాలాసార్లు తప్పిపోతుంటాం, తొట్టిల్లిపోతాం, దూరంగా వెళ్ళిపోతాం. అలాంటి వారిని దేవుడు మళ్ళీ చేర్చుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. మనం ఆయన దగ్గరికి వస్తే మనల్ని ఎప్పుడూ కాదనడు. మన దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి మన స్థితిగతులను మార్చేస్తాడు. ఆయన పరిగెత్తుకుని వెళ్ళి కుమారుడిని హత్తుకుని ఏం చేశాడు? మెడ మీద పడి ముద్దు పెట్టి ఏమంటున్నాడు? ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి తిరిగి వచ్చాడు, కాబట్టి సంతోషంగా ఉండండి. కాబట్టి కుమారుడికి ప్రశస్త వస్త్రాన్ని తెచ్చి ధరించండి. అక్కడికి వెళ్ళేసరికి కుమారుడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? మీరు ఎప్పుడు గమనించారా? కుమారుడి పరిస్థితి ఎలా ఉంటుందంటే చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు, స్నానం లేక, తిండి లేక, బక్క చిక్కిపోయిన పరిస్థితిలో ఉండుంటాడు. అంతేనా? పందుల పొట్టు తిన్నాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, మీ దగ్గర ఉన్న ఆస్తి అంతా పోయింది, ఇల్లు పోయింది, అప్పుల పాలు అయిపోయారు, పాపరైపోయారు, రోడ్ల మీద తిరుగుతున్నారు. అప్పుడు పరిస్థితి ఏంటి మీకు? అప్పుడు పరిస్థితి ఏంటి? స్నేహితులను, బంధువులను అడిగి తింటారు, తిండి లేకపోతే. అవునా? తిండి లేకపోతే స్నేహితులను, బంధువులను ఎవరో ఒకరిని అడిగి తింటారు. వాళ్ళు కూడా ఏమి ఇవ్వలేదు అనుకోండి, రోడ్ల మీద, వీధుల్లో అడుక్కొని తింటారు. అవునా? అడుక్కొని తింటారు. ఇప్పుడు అడుక్కోమనలేండి, అడుక్కొని తింటారు. అంతేనా? అంతేగాని పంది తినేది తింటారా? పంది తినేది, ఇప్పుడు ఆ రోడ్డు మీద పంది తింటుందండి, అది తింటారా ఎవరైనా? అడుక్కునైనా తింటారు, కానీ పంది తినేది ఎవడో తినడం. ఈ కుమారుడు పరిస్థితి ఏంటంటే ఎంత దిగజారిపోయాడంటే ఎవడు ఏమి ఇవ్వలేదంట. ఎందుకు ఇస్తారు? దేశంలో ఏముంది? కరువు ఉంది, కష్టం ఉంది. అంటే అంత దీనస్థితికి వెళ్ళిపోయాడు. చూడండి, ఈరోజు మన జీవితాలు కూడా అంతే. పంది తినే పరిస్థితి, అంటే పంది తినేది తినాల్సి వస్తే అంటే అందుకే లోకంలో ఒక శాంతి ఉంటుంది. క్షవరం అయితే కానీ ఏం రాదు. కుమారుడికి కూడా బాగా క్షవరం అయిపోయింది. అప్పుడు వివరం వచ్చింది. ఏంటిని? నేను పంది తినేది తింటానా? నా తండ్రి ఇంట పనివారు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళే నాకంటే గొప్ప భోజనం తింటారు. వాళ్ళే మైక్ పెట్టండి. వాళ్ళే నాకంటే గొప్ప భోజనం తింటారు కదా. మరి నేను ఈ పంది తినాల్సిన అవసరం ఏముంది? నా తండ్రి ఇంటికి వెళ్ళి నా తండ్రిని బతిమాలుకుంటే నాకు దేవుడు, నా తండ్రి పనివాడికైనా కొడుకుగా ఉండడానికి ఇంకా నేను అర్హుడు కాదు. ఎందుకంటే ఆయన సంబంధాన్ని, రక్త సంబంధాన్ని కాదనుకుని, వద్దనుకుని వదిలేసుకుని వచ్చాను నేను. కాబట్టి నేను ఎందుకు పనికిరాను? ఆయన కుమారుడిగా ఉండటానికి ఎందుకు పనికిరాను? పనివాడిగా ఉండటానికి ఆయన వెళ్ళి బతిమాలుకుంటానని కుమారుడు వస్తే తండ్రి ఏం చేశాడు? మునుపు కంటే ఎక్కువ సంతోషించి గొప్ప విందు చేశాడు. ఈరోజు నువ్వు నేను కూడా పాపంలో పడి దేవునికి దూరం అయిపోయి దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉండే అర్హత లేకపోయినా కూడా దేవుడు నీ కోసం, నా కోసం ఎదురు చూస్తున్నాడు. మన కోసం పరలోకంలో గొప్ప విందు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఆయన దగ్గరికి ఎవడొస్తాడో ఎదురు చూస్తున్నాడు. ఆయన వస్తే నీ ప్రశస్త వస్త్రాన్ని ధరింపజేస్తాడు, నీతి వస్త్రాలు ధరింపజేస్తాడు, పరలోకంలో నిన్ను విందులో కూర్చోబెడతాడు. దానికోసం ఎదురు చూస్తున్నాడు మన తండ్రి, మన పరలోకపు తండ్రి. ఈ తండ్రుల దినోత్సవం నాడు నీ పరలోకపు తండ్రి నీ కోసం ఏం చేశాడో జ్ఞాపకం చేసుకో. నువ్వేం చేయాలో అర్థం చేసుకో. ఆయన కొరకు అది చేయటానికి ఈరోజే పూనుకో. అటువంటి నిజమైన వారసులుగా, బిడ్డలుగా, క్రీస్తు వారసులుగా, క్రీస్తు తోడి వారసులుగా మనందరము ఉండులాగిన దేవుడు తన పరిశుద్ధాత్మను దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయంలో, మీ తలంపులకు కావలుండును గాక. ఆమేన్.